నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శ్రీకాంత్. జేఎన్యూ ఢిల్లీలో విద్యార్థులపై ఎఫ్ఐఆర్ రాజకీయ దుమారం రేపుతోంది. 2020లో ఢిల్లీలో అల్లర్ల కేసులో విద్యార్థి నేతలు గాప్ పిలువబడేటువంటి ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమాంలకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ నిరాకరించినటువంటి నేపథ్యంలో కొంతమంది అల్ట్రా లెఫ్టిస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే జేఎన్యూలో ఉన్నారో ప్రధానమంత్రిని, హోంమంత్రి అమిత్ షాను వాళ్ళపైన నిరసన తెలపడం కాదు, వాళ్ళను చంపేస్తామంటూ బెదిరిస్తూ వాళ్ళ సమాధి కడతామని చెప్పడం దేశంలో చాలా చర్చనీయాంశమైంది. వాళ్ళందరినీ, ఆ నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. ఒక అలర్ట్ కూడా జారీ అయింది. సో ఇప్పటికే జేఎన్యూ అధికారులు కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. అయితే ప్రధాని పైన చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలు స్టూడెంట్స్పై ఢిల్లీ పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. యూనివర్సిటీకి సంబంధించిన మేనేజ్మెంట్ విద్యార్థులపైన క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే విమర్శలు చేస్తేనే ఎఫ్ఐఆర్లు, అరెస్ట్లా అన్న ప్రశ్న గురుస్తోంది. ఇదంతా ఒకవైపు. ఇక అసలు విషయం దీని వెనకాల చాలా ఉంది. అమిత్ షా, మోడీ తేరీ ఖబ్రా ఖుదేగి అని తీవ్రమైనటువంటి పదజాలాన్ని వాడారు విద్యార్థులు. మొన్న రాత్రి జేఎన్యూలో చాలా తీవ్రమైనటువంటి అల్లర్లు జరిగినాయి. జనవరి 5వ తారీఖు రోజు రాత్రి జేఎన్యూలో విద్యార్థి సంఘం మొత్తం కూడా అగ్గి మీద గుగ్గిలమై లేసింది. ఏదో ప్రధానమంత్రి మీదనో లేదంటే అమిత్ షా మీదనో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం కాదు, దేశానికి వ్యతిరేకంగా, దేశ నాయకులకు వ్యతిరేకంగా ఈ నినాదాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో ఇట్లాంటి నేపథ్యంలో దీనిపైన మనతో పాటు దుర్గారావు గారు కూడా జాయిన్ అయ్యారు డిబేట్లో. దుర్గారావు గారు నమస్తే. ఒకటే మాట, ఈ మాటను ఎట్లా చూడాలి? అమిత్, మోడీ తేరీ ఖబ్రా ఖుదేగి అని తీవ్రమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. జనరల్గా ఒక ప్రభుత్వం మీద నిరసన తెలపడానికి 1,00,000 మార్గాలు ఉంటాయి. డౌన్ అనొచ్చు, దిష్టి బొమ్మలు తగలబెట్టొచ్చు, ఇలాంటి ఎన్నో చూసినాం. కానీ ఒక మారణకాండకు కారణమైనటువంటి 2 వ్యక్తులకు బెయిల్ రాకపోతే అల్ట్రా లెఫ్ట్ స్టూడెంట్స్ మోడీని సమాధి కడతాం, అమిత్ షాకు సమాధి కడతాం అని మన దేశం మీద, మన దేశం ఉప్పు తింటూ, మన దేశం తిండి తింటూ, మన దేశ నాయకులను చంపేస్తామని బెదిరించడం ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వాస్తవానికి మాట్లాడుకోవాలంటే. అంతేకాదు తుకుడే కరేంగే అంట, చాలా తీవ్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈ తుకుడే గ్యాంగ్, ఈ తుకుడే బ్యాచ్. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని దుర్గారావు గారు? హలో, ఇది ఒక ఉన్మాదమైనటువంటి స్థితికి చేరిందండి. విద్యార్థి సంఘం ఏదైతే ఉందో వాళ్ళకి ఈ దేశంలో రాజ్యాంగం పట్ల కానీ, ప్రజాస్వామ్యం పట్ల కానీ, న్యాయ వ్యవస్థ పట్ల కానీ గౌరవం, మర్యాద కనుక ఉంటే ఇలాంటి మాటలు వారి నోటి నుంచి వచ్చేవి కావు. అయితే ఇలాంటివి ఆ విద్యార్థి సంఘాల దగ్గరికి మనం ఆశించడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే బెయిల్ రాకుండా జైల్లో ఉన్నారో వారు మాటలకి కొనసాగింపు ఇవి. కాబట్టి అందుకని ఇప్పటికా జైల్లో ఉండి సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానం ఇంక దానికన్నా మనకు అప్పీల్ లేదు. కాబట్టి పైగా సాధారణంగా బెయిల్ ప్రధానం, జైల్లో ఉంచడం ముఖ్యం కాదు అనేటువంటిది గతంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయం. అలా చెప్పినటువంటి సుప్రీంకోర్టే ఈ 2 విద్యార్థి నాయకులకి మేము బెయిల్ ఇవ్వలేము, మరొక సంవత్సరం దాకా మా ముందుకు బెయిల్కి రావద్దు అనేటువంటి మాట మాట్లాడింది. అంటే వీళ్ళ మీద ఉన్నటువంటి నేరారోపణ ఎంత తీవ్రమైనది, లేదా కోర్టు ముందుకు తీసుకొచ్చినటువంటి సాక్ష్యాలు ఎంత వ్యతిరేకంగా. దీంట్లో ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఇంకొకటి కూడా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దిస్ జడ్జిమెంట్ షుడ్ నాట్ బి నెగ్లెక్ట్. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఒకవైపు ఈ సోకాల్డ్ ఫ్రీడమ్ కోసం మాట్లాడేటువంటి గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ గ్యాంగ్ వాదనలు ఒకవైపు నడుస్తుంటే, ఇంకోవైపు ప్రభుత్వం నుండి తుషార్ మెహతా చాలా బాగానే వాదించారు, చాలా గట్టిగానే ఆర్గ్యూ చేశారు. మోరోవర్ కపిల్ సిబల్ లాంటి కొంతమంది న్యాయవాదులు కూడా ఇక్కడ కనిపించలేదు. సో దిస్ జడ్జ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ప్రియారిటీ అని చెప్పాలి గతంలో కంటే కూడా పోలిస్తే, రైట్? అదండి, ఇప్పుడు సుప్రీంకోర్టు సాధారణంగా చాలా లిబరల్ గా ఉంటుంది మన దేశంలో ఏ విషయాలు బెయిల్ ఇవ్వటం విషయంలో.
సో సాధారణంగా ఒక రకమైన ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళని జైల్లో ఉంచాల్సిన అవసరం లేదు అనేటువంటి చెప్పి చాలా సందర్భాల్లో చాలా మందిని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇంత తీవ్రంగా ఆ ఇద్దరు వ్యక్తుల మీద వారికేమి ఆ జడ్జెస్ ఇద్దరికి కూడా అరవింద్ కుమార్ గాని ఆ జీరీ గాని వ్యక్తిగతమైన కక్ష ఏం లేదు ఈ విద్యార్థి నాయకుల మీద. అవును. అయినా అంత తీవ్రంగా మాట్లాడారు అంటే అన్ని తీవ్రమైన మాటలు మాట్లాడారంటే ఇది ఒక కుట్ర అంటే హఠాత్తుగా ఇది ఇప్పుడు వచ్చినటువంటి నిరసన ప్రదర్శన అనేటువంటిది హఠాత్తుగా వచ్చినటువంటిది కాదు, గతం నుంచి నిర్మాణం అవుతూ వస్తుంది, వీళ్ళ మూలం ఏమిటి అనేటువంటి ప్రశ్నలు కూడా వాళ్ళ తీర్పులో మాట్లాడారంటే సో ఎంత గొప్ప సాక్ష్యం వాళ్ళకి వ్యతిరేకంగా ప్రభుత్వం కానివ్వండి, పరిశోధన సంస్థలు కానివ్వండి, ఆ శోధన సంస్థలు కానివ్వండి. సో ఇదంతా ప్రీ ప్లాన్ కనిపిస్తుంది సార్. ఈ నిరసనలు, ఈ దేశ వ్యతిరేక చర్యలు ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్ కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 2020లో కూడా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినప్పుడు, వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేసినప్పుడు కూడా కొన్ని కామెంట్స్ అన్నారు, ఢిల్లీకో బంద్ కరింగే, ఢిల్లీకో తుకుడా కరింగే అని చెప్పేసి చాలా పెద్ద కామెంట్ చేశారు. ఢిల్లీ మొత్తం అష్టదిగ్బంధనం చేస్తా ఉన్నారు, పాలు ఉండయి, మార్కెట్ ఉండదు, కూరగాయలు ఉండయి, ఢిల్లీ మొత్తం అష్టదిగ్బంధనం చేస్తామని చెప్పేసి చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చారు. ఆ రోజే ఈ ప్రభుత్వం అంత సీరియస్ తీసుకుంటే ఈ రోజు ఇట్లాంటి పరిస్థితి ఉండేదే కాదు బహుశా. ఆ రోజు ఏదో చూస్తున్నట్టు వదిలేసారు, ఏదో విద్యార్థులు అనేసరికి ఈ రోజు ఇక్కడ దాకా వచ్చింది పరిస్థితి. అంటే ఇప్పుడు మనం పురాణాల వెంట చూసినట్టు ఈ దుర్మార్గం అనేటువంటిది ఈ పార్టీల యొక్క జన్యువుల్లోనే ఉందండి. అవును. ఈ దేశం ప్రశాంతంగా ఉండకూడదు, ఈ దేశం ఐక్యంగా ఉండకూడదు అనేటువంటి ఆలోచన ధోరణి, దాన్ని నిర్మించేటువంటి ఆలోచన వీరికి స్వయంగా వస్తుందా, విదేశీ శక్తులు వీళ్ళని ప్రోత్సహిస్తున్నాయా, వారు అందించేటువంటి సమాచారం, వారు అందించేటువంటి డబ్బులు, వారు అందించే నిధులు, సో లేదా వాళ్ళకి పే ఆఫ్లో ఉన్నారా అంటే నెలవారీ జీతాల్లాగా వాళ్ళకి అక్రమ మార్గాల్లో అందుతున్నాయనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం వచ్చిందండి. లేకపోతే బయట మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఎవరైతే ఈ జడ్జిమెంట్ మీద చాలా మంది వ్యాఖ్యానించారు చాలా అన్యాయం అది ఇది అనేటువంటి విషయం, ఇదే నాయకులు గతంలో మాకు న్యాయ వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉందని చెప్పినటువంటి వారు, న్యాయ వ్యవస్థని స్వతంత్రంగా వదిలేయాలి, వాటి మాటలు అందరూ గౌరవించాలి అని చెప్పినటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చేసరికి అంటే తమ వారికి, తమ భావజాలంతో ఉన్న వారికి మాత్రం బెయిల్ రాకపోయేసరికి ఎక్కడ లేనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జెస్కి వ్యక్తిగతమైనటువంటి కక్షలు ఏమీ కూడా ఈ విద్యార్థి నాయకుల మీద లేవు. కాబట్టి వారి దగ్గర ఉన్న సాక్ష్యం ఈ నాయకుల యొక్క కుట్ర భావజాలం ఎంత తీవ్రంగా ఉంది, ఎంత లోతుగా ఉంది అనేటువంటిది అంటే మీరు అన్నట్టు ఈ విషయంలో కూడా సుప్రీంకోర్టు కొంతవరకు బాగానే జడ్జిమెంట్ చేసింది. ఎందుకంటే ఆ 5గురికి బెయిల్ వచ్చింది కారణం ఏంటంటే ఆ 5గురిని రెచ్చగొట్టింది వీళ్ళే. ద ఫ్యాక్ట్ ఈజ్ వెరీ క్లియర్. ఆ 5గురికి ఎందుకు బెయిల్ ఇచ్చారంటే వాళ్ళు కో కాన్స్పిరేటర్స్ కాబట్టి వాళ్ళకు బెయిల్ ఇచ్చారు. బట్ ఇదే ఇద్దరికి గనక బెయిల్ వస్తే మొత్తం దేశాన్ని తగలబెట్టేటువంటి ఒక మైండ్ వాష్ చేస్తారు, దేశం మొత్తం కూడా విధ్వంసం చేసేటువంటి మైండ్ వాష్ చేస్తారు. చికెన్ నెక్ కట్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఆ రాష్ట్రాలు మనయే కదా. మోరోవర్ బంగ్లాదేశ్లో మాట్లాడేటువంటి వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా ఉంది? అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాలని, ఈశాన్య రాష్ట్రాలని బంగ్లాదేశ్లో కలిపేద్దాం, బంగ్లాదేశ్కి అప్పచెప్పుదాం అని చెప్పేసా? ఇవన్నీ కూడా అలాంటివే అండి, ఒకటే కుదురులోంచి వచ్చినటువంటివి. అవును. ఇవన్నీ కూడా ఒకటే మూలం నుంచి అక్కడ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మత ఛాందసవాదం, నిరసనలు లేదా హత్యలు, విధ్వంసాలు, అవి కూడా ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ప్రభుత్వాలు ఉండబట్టి వీరు అదుపులో ఉంటున్నారు. కానీ లేకపోతే అటువంటి ఉద్యమాలను నిర్మించడమే ఈ నాయకుల ఉద్దేశం, ఈ విద్యార్థి నాయకుల ఉద్దేశం. ఇప్పుడు నేను ఎందుకు వాళ్ళ పేరు చెప్పడం లేదంటే ఆ ఇద్దరు విద్యార్థి నాయకులు అనవసరం కూడా ఒక దేశాన్ని ముక్కలు చేస్తాం. తమరు ఏ దేశంలో అయితే ఉంటున్నారో, ఏ దేశం యొక్క గాలి పీలుస్తున్నారో, ఏ దేశంలో పండిన పంట తింటున్నారో, ఏ దేశం ఇచ్చే స్వేచ్ఛను అనుభవిస్తున్నారో అలాంటి దేశాన్ని మేము ముక్కలు చేస్తామనేటువంటి నినాదం చేసిన తర్వాత వారికి అసలు పౌరసత్వమే అనవసరం. అందుకే నేను వాళ్ళ పేర్లు ప్రస్తావించడానికి కూడా ఇష్టపట్ల. అలాంటి తీవ్రవాదుల్ని కూడా అసలు మనం ఎందుకు భరిస్తున్నాం, ఎందుకు భరించాలి? ఈ దేశం వాళ్ళ మీద ఎంత ఖర్చు పెట్టి వాళ్ళ భద్రతకి, వాళ్ళ ఆహారానికి, వాళ్ళ సౌకర్యాలు కల్పించడానికి. ఇది చూస్తే ఈ జడ్జిమెంట్ వచ్చిన వెంటనే అతను ఎవరికో తన గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేశాడని హిందూలో రిపోర్ట్ వచ్చిందండి. సో ఎలా చేశాడు? ఒక ఖైదీ అనేటువంటి వాడు ఈ తీర్పు రాగానే ఓకే నాకు ఇంకా జీవితమే జైలు, ప్రస్తుతానికి జైలే, ఆ 5గురికి ఎవరికైతే బెయిల్ వచ్చిందో వాళ్ళకి నా అభినందనలు. వీళ్ళు ఎంత మైండ్ వాష్ చేస్తారో ఇది కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే
ఒక న్యూయార్క్ మేయర్ మామ్దానియే వీళ్ళకు మద్దతు ఇస్తూ వీళ్ళ గురించి మాట్లాడుతున్నారంటే, పక్క దేశం సంబంధించిన వ్యక్తి మన దేశ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారంటే వీళ్ళు ఎంతవరకు మిగతా జనాలను ప్రభావితం చేస్తారో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. 2020లో జరిగినటువంటి అల్లర్లలో ప్రీ ప్లాన్డ్ అల్లర్లు అవి, అప్పటికప్పుడు వచ్చిన ఏం కాదు. ఎంత ప్రీ ప్లాన్డ్ అంటే ముందుగానే బంగ్లాల మీదకి ఎక్కేసి ముందుగానే ఇటుకలు రాళ్ళు కంకర రాళ్ళు తీసుకెళ్లి బలంగా జనాలను కొట్టాలని ఫిక్స్ అయ్యారంటే వాళ్ళు ఎంత తీవ్రంగా దేశాన్ని నాశనం చేద్దాం అనుకున్నారో మనం ఆ రోజే అర్థం చేసుకోవాలి. అవునండి. ఇప్పుడు వీళ్ళు కూడా అండి, ఇప్పుడు మహమ్దాని అనేటువంటి వాడు కొత్తగా మేయర్ అయ్యాడు అమెరికాలో, న్యూయార్క్ అవును. నగరానికి. ఉమ్, ఓకే, అతనికి నిజంగా ప్రజా హక్కుల మీద చాలా మర్యాద కనుక ఉంటే, చాలా గౌరవం కనుక ఉంటే ఉమ్, అతను ఫస్ట్ మాట్లాడాల్సినది ఎవరి గురించి? ఉమ్, క్యూబాలో నిర్మించినటువంటి ఒక డిటెన్షన్ క్యాంప్ ఉంది. అమెరికన్స్ అవును. టెర్రరిస్ట్ తీసుకెళ్లి అక్కడ విచారణ కూడా లేకుండా బంధిస్తున్నారు. ఎప్పటి నుంచి? ఎప్పుడైతే వాళ్ళ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిగిందో ఉమ్, అప్పటి నుంచి కూడా డిటెన్షన్ లో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు గౌతమ్ బేలో. ఉమ్, వాళ్ళకి అసలు వాడి కంటికి కనిపించలేదండి. ఆ మమ్దాని అనేటువంటి ఒక మేయర్కి ఉమ్, అక్కడ ఉన్నటువంటి తన ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి అసలు ఆలోచించట్లేదు. నిన్నగాక మొన్న ఈ పక్క నుంచి తీసుకొచ్చి ఒక దేశం యొక్క అధ్యక్షుడిని బందీగా తీసుకొని వచ్చిన అమెరికాలో నోరిప్పలేకపోయాడు. ఉమ్, సో ఎక్కడో ఇది అన్యాయం అని మాట అతను నోటి నుంచి రావట్లేదు. అలాంటిది ఇక్కడ మాత్రం వెనిజులా అధ్యక్షుడిని తీసుకొని అరెస్ట్ చేసి వాడి ప్యాలెస్ మీద పడి భార్యని, అధ్యక్షుడి భార్యని బందీలుగా బేడీలు వేసి తీసుకురావడం అనేటువంటిది ఎంత దౌర్భాగ్యపు అమెరికా చర్య. ఈ చర్యను సరిగా ఖండించలేదు. కానీ ఒక కోర్టు తీర్పు, వీళ్ళనేమి ఇల్లీగల్ గా డిటైన్ చేయలేం. మన ఇద్దరు విద్యార్థి నాయకులను కూడా ఇల్లీగల్ గా ఏమీ లేరు. వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేశారు, వాళ్ళని తీసుకొచ్చి కోర్టు ముందు చూపించారు. కోర్టు వాళ్ళని జైలుకు పంపింది, కోర్టే వాళ్ళకి బెయిల్ నిరాకరించింది. ఇక్కడ న్యాయ ప్రాసెస్ జరుగుతోంది. న్యాయ పద్ధతిలో ఇక్కడ ఈ దేశంలో ఏ చట్టం అయితే అమల్లో ఉందో ఆ చట్టం ప్రకారం వాళ్ళ మీద చర్యలు జరుగుతున్నాయి. కానీ అమెరికాలో క్యూబన్ ఏరియాలో ఉన్న బేలో పెట్టినటువంటి డిటైనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏవి ఆరోపణలు లేవు. అనుమానం కొద్దీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. వాళ్ళని ఎంత అధ్వానంగా ట్రీట్ చేస్తున్నారో ప్రపంచం చూస్తోంది. వాళ్ళకి అసలు ఎట్లాంటి స్వేచ్ఛ లేదు, బెయిల్ అనే పదం లేదు, కోర్టు లేదు, ఏమీ లేదు. అయినా అమెరికా మాత్రం, ఆ అమెరికా న్యూయార్క్ మేయర్ మమ్దాని మాత్రం వాళ్ళ గురించి మాట్లాడకుండా ఎక్కడో 2 ఖండాల అవతల ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఒక 5 ఏళ్లుగా డిటెన్షన్లో ఉన్నటువంటి, న్యాయ పద్ధతిలో డిటెన్షన్లో ఉన్నటువంటి వీళ్ళ గురించి మాట్లాడేవాడు అంటే ఇందులో అమెరికన్ పాత్ర ఏమిటి? భారత వ్యతిరేకంగా చేస్తున్నటువంటి చర్యల్లో అమెరికా పాత్ర ఏమిటి? అమెరికా నాయకుల పాత్ర ఏమిటి? అంటే సార్ వీళ్ళని లెఫ్టిస్టులు అనడానికి కూడా లేదు, వీళ్ళు ఇంకా అల్ట్రా లెఫ్టిస్టులు అనాలి. ఒక ఉగ్రవాద భావజాలంతో ఉన్నటువంటి విధానం కనిపిస్తోంది. వీళ్ళకు ఒక దేశమే మద్దతు ఇస్తోందంటే అర్థం చేసి, వీళ్ళు పక్క దేశం అమెరికా మద్దతు ఇస్తుంది, వీళ్ళు బంగ్లాదేశ్లో మాట్లాడేటువంటి మాటలు భారతదేశంలో మాట్లాడతారు. భారత ప్రభుత్వం మీద చేసే విమర్శలు కాదు, భారతదేశ అధినాయకత్వాన్ని చంపేస్తాం, సమాధులు కడతాం అని చెప్పేసి చాలా తీవ్రమైనటువంటి పదజాలాన్ని వాడుతున్నారు. అండ్ మోరోవర్ ఈ మధ్య చూస్తున్నాం మనం, ఉగ్రవాదం అనేది రూపు మార్చుకుంటోంది. విద్యార్థుల రూపంలో, వైట్ కాలర్ టెర్రర్ రూపంలో ఉగ్రవాదం వస్తుంది. మొన్న జరిగినటువంటి కోల్కతా బాంబ్ బ్లాస్ట్ వెనకాల మొత్తం కూడా ఈ వైట్ కాలర్ డాక్టర్లే కదా, డాక్టర్లే ఉగ్రవాదులుగా మారి డాక్టర్ల నెట్వర్కే పాకిస్తాన్కు ఉంది. ఈ లెక్కన వీళ్ళని ఎంక్వైరీ చేసినా లేకపోతే మమ్దాని చేసినటువంటి కామెంట్ చూసినా కానీ ఈ బ్యాక్గ్రౌండ్ ఏందో కూడా ఇప్పుడు మనం మళ్ళీ చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉందో క్వశ్చన్ చేసుకోవాలి. చాలా ఉంది. మనం చాలా నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు వారికి కావాల్సింది ఏమిటి? ఏమి కావాలి? అలజడి కావాలి, దేశం విచ్ఛిన్నం అవ్వాలి. ఇది ఎవ్వరు, ఏ సామాన్య పౌరుడు కూడా, రాజకీయంగా మనకి ఎంత విభేదాలైనా ఉండవచ్చండి. ఈ దేశంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కొంతమందికి నచ్చకపోవచ్చు. నచ్చకపోయినప్పటికీ కూడా నిరసన తెలియజేసేటువంటి అవకాశం రాజ్యాంగం ఇచ్చింది. ఆ నిరసన ఎలా ఉండాలో చెప్పింది. అంతేగాని వ్యక్తిగతంగా నరేంద్ర మోడీని చంపే సమాధి కట్టేస్తాం, లేదా అమిత్ షాని సమాధి, ఇదేమన్నా వ్యక్తిగతమైనటువంటి పోరాటంలాగా తీసుకొని ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులు, ప్రజలు ఎన్నుకోగా ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ, ఆ తర్వాత హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా, వీళ్ళ మీద కత్తులు చూస్తాం లేదా మాకు అవకాశం దొరికితే చంపేస్తామంటే వాడి బుర్ర, ఆ విద్యార్థి నాయకుల బుర్ర ఎంత కుళ్ళిపోయిందో, ఎంత మతతత్వం నింపుకుందో, ఎంత యాంటీ భారతదేశం అంటే భారత వ్యతిరేక భావజాలంతో నిండిపోయిందో. ఇక్కడ మనం చూడొచ్చు, నార్త్ ఈస్ట్ ను కట్ చేయాలి, చికెన్ నెక్ కట్ చేయాలి అని బంగ్లాదేశ్ లాగా మాట్లాడటోని విషయంలో
సుప్రీంకోర్టు ఎందుకు బెయిల్ ఇవ్వాలి? పాయింట్ నెంబర్ 1, అట్లాంటి బెయిల్ ఇవ్వద్దు. ఒకవేళ వాడు బయటకు వస్తే మిగతా వాళ్ళని స్పాయిల్ చేయడం అన్నటువంటి గ్యారంటీ ఉందా? ఖచ్చితంగా చేస్తాడు, ఎందుకంటే మిగతా దేశాల మద్దతు ఇస్తున్నాయి, స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో స్పాయిల్ చేసిన వాళ్ళు వాళ్ళతో పాటే జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు. అండ్ మోరోవర్ ఏంటంటే అసలు యూనివర్సిటీల్లో స్కాలర్షిప్ల కోసం నిరసనలు జరుగుతాయి, లేదంటే మనం తెలంగాణ లాంటి ఉద్యమాలు చూసినాం, గుజ్జర్ల తరహా ఉద్యమాలు చూసినాం. సో ఒక రాష్ట్రం కోసం జరిగే ఉద్యమాలు వేరు, అన్నం కోసం ఉస్మానియా క్యాంపస్లో కేయూలో ఇప్పటికీ తిండి కోసం నిరసనలు జరుగుతూ ఉంటాయి, డౌన్ నినాదాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ పోయి ఈ విశ్వవిద్యాలయాలు ఈరోజు దేశ వ్యతిరేక విధానాలకు కారణమయ్యేలా ఉన్నాయి. ఆ రోజు డాక్టర్ల విషయంలో చూసుకున్నా కానీ, ఈరోజు జేఎన్యూలో చూసుకున్నా కానీ. సో ఇక్కడ విద్యార్థుల విషయంలో యూనివర్సిటీలు కానీ ప్రభుత్వం కానీ కొంత కఠినంగా వ్యవహరించాలి. విశ్వవిద్యాలయాల విషయంలో కూడా కొంత కఠినంగా వ్యవహరించాల్సినటువంటి సమయం బహుశా వచ్చిందేమో ఇప్పుడు చూస్తే. వచ్చిందండి. ఇది నిరసన కాదండి, ఇప్పుడు వారు తెలియజేస్తున్న నిరసన కాదు, అదొక విధ్వంసపు ప్రదర్శన. అవును అవును, విధ్వంస ప్రదర్శన ఇది, నిరసన కాదు. నేను అత్యవసర పరిస్థితి సమయంలో విద్యార్థిగా ఉన్నాను ఆంధ్ర యూనివర్సిటీలో. అప్పుడు నిరసన ఎలా తెలియజేసాం మాకు తెలుసు, పోలీసులు మమ్మల్ని ఏం చేశారో తెలుసు. కానీ ఎక్కడా కూడా ఇంత దేశం వ్యతిరేకంగా నినాదాలు లేవు. ఎమర్జెన్సీ ఒక చర్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశాం, అంతేగాని ఒక మనిషికో ఇందిరాగాంధీని వ్యక్తిగతంగానో సంజయ్ గాంధీని వ్యక్తిగతంగానో మేము ఎప్పుడు అనలేదు. రాజ్యాంగపరమైన రక్షణ కావాలని అడిగాను తప్పించి వ్యక్తిగతమైన స్వేచ్ఛ, ఇల్లీగల్ డిటెన్షన్ ఉండకూడదు అనేటువంటి నినాదాలు తప్పించి మనుషులను వ్యక్తిగతంగా ఏమీ అన్న సందర్భాలు లేవండి. నేను వ్యక్తిగతంగా దాంట్లో పార్టిసిపేట్ చేశానని చెప్తున్నా. ఇలాంటి సమయంలో నుంచి ఒక మనుషుల్ని, వ్యవస్థల్ని, అంటే వీలవుతే పార్లమెంట్లో బాంబులు పెడతామనేటువంటి భావజాలం, ఇది ఎటువంటి భావజాలం? అసలు పార్లమెంట్ మీద దాడిని సమర్థిస్తారు. బొంబాయిలో పాకిస్తానీ తీవ్రవాదులు వచ్చి చూస్తే వాళ్ళని సమర్థిస్తారు. బంగ్లాదేశ్లో ఉద్యమాలు చేసి మనకు వ్యతిరేకంగా అక్కడ వాళ్ళ పౌరులే, వాళ్ళ మతం వేరే కావచ్చు కానీ వాళ్ళంతా బంగ్లాదేశీ పౌరులే. ఆ బంగ్లాదేశీ హిందువులను చంపుతుంటే దాని గురించి మాట్లాడరు. ఇలాంటి భావజాలం అనేది ఇప్పుడు దీని వెనకాల అది కూడా కోణం కనిపిస్తోంది. ఇప్పుడు భారతదేశంలో బంగ్లాదేశీయులు చాలా మంది ఉన్నారు, పశ్చిమ బెంగాల్లో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, రకరకాల వేదికల్లో ఉండొచ్చు. సో వాళ్ళు రెచ్చగొట్టే విధంగానే వీళ్ళు కూడా చేసేటువంటి రెచ్చగొట్టే కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు బెయిల్ ఇవ్వను అని సుప్రీంకోర్టు చెప్తే వీళ్ళు ప్రొటెస్ట్ సుప్రీంకోర్టు మీద చేస్తారా? కోర్టుల మీద ప్రొటెస్టులు చేసేటువంటి స్థాయిలో ఈరోజు భారతదేశంలో విద్యార్థులు పోతున్నారా? ఎవరు రెచ్చగొడుతున్నారు, వెనకాల ఎవరెవరు ఉన్నారు? ఉగ్రవాదులు పట్టుకోవడానికి ఎన్ఐఏ పని చేయడం కాదు, విద్యార్థుల వెనకాల ఎవరున్నారో కూడా తెలుసుకోవడానికి ఎన్ఐఏ ఇప్పుడు రంగంలో దిగాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఇప్పుడు రెండు రకాలుగా నష్టపోయిందండి. వారు నమ్మే భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలం ప్రపంచవ్యాప్తంగా ఓడిపోతోంది. రెండోది, ఇప్పుడు మన దేశంలో మిగిలి ఉన్నటువంటి ఆ మావోయిస్ట్ గ్రూప్ ఏదైతే అది కూడా క్రమంగా లొంగిపోతున్నది. మనం ఏమి చేయలేము. దేశానికి వ్యతిరేకంగా, జాతికి వ్యతిరేకంగా మనం చేసేటువంటి హింసాత్మక ఉద్యమాలు పని చేయవు అనేటువంటి నమ్మకానికి వాళ్లే వచ్చారు. సో కాబట్టి ఎక్కడన్నా కొన్ని చీడ పురుగులు మిగిలిపోవచ్చు కానీ అడవిలో దాదాపుగా మిగిలిన వారందరూ వచ్చేస్తున్నారు. ఇది ఈ ఓటమిని తట్టుకోవటం, అంటే ఒక భావజాల ఓటమి అనేటువంటి తట్టుకోవటం చాలా కష్టంగా ఉందండి. ఆ భావజాలంలో ఇప్పుడిప్పుడే ప్రవేశించిన, విద్యార్థి దశలోనే ప్రవేశించిన ఈ కొత్త సైన్యం ఏదైతే ఉందో ఇది ఒక బాగా మత్తు ఎక్కించి బాగా విషం నింపి పంపించిన విష పురుగులు ఇవన్నీ. సో దేశానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ విష నాగుల గురించి, ఈ విష పాముల గురించి, విష పురుగుల గురించి దేశమంతా ఆలోచించాలండి. వీటిని చాలా చాలా చిన్న దశలోనే, అసలు కొంతకాలం విశ్వవిద్యాలయాలు మూసేసినా పర్వాలేదు, ముందు వీటిని ప్రక్షాళన చేసి ఇలాంటి దేశ వ్యతిరేక భావజాలం ఉన్న వారిని అందరినీ కడిగి పారేసి ప్రక్షాళన చేసి ఇక నోరు వెత్తనివ్వకుండా మిగతా విషయాల మీద మాట్లాడమనండి. ఈ బాధ్యత పరంగా మాత్రం వీళ్ళు మాట్లాడటానికి ఒక కామెంట్, మీరు మంచి కామెంట్ అన్నారు, యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాలి, కొద్ది రోజులు మూసేసినా మంచిది అన్నది మీరు అన్న కామెంట్. బట్ కొంతమంది కన్నయ్య కుమార్ లాంటి కొంతమంది ఎవరైతే ఈ సోకాల్డ్ ఈ పేర్లు మనం ఎందుకు పలకడం కానీ దేశ విద్రోహ శక్తుల గురించి, వీళ్ళు యూనివర్సిటీలోకి వెళ్తే 40-50 ఏళ్ళు అందులోనే ఉంటారు, ఇక బయటికి రారు. కోర్సుల మీద కోర్సులు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉంటారు, దేశ విద్రోహ చర్యలకు పాల్పడుతూ ఉంటారు, రెచ్చగొడతా ఉంటారు, మిగతా విద్యార్థుల మైండ్ స్పాయిల్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే అక్కడ తినడానికి తిండి ఉంటుంది, 30-40 రూపాయల్లోనే ఖర్చులు అయిపోతూ ఉంటాయి, ఉండడానికి ఫ్రీ ఫెసిలిటీలు ఉంటాయి, కోర్సులు చేస్తూ ఉంటారు, ఉద్యమాలు రెచ్చగొడతా ఉంటారు, దేశ వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఉంటారు. ఎస్, మీరు అన్నమాట కరెక్ట్, ప్రక్షాళన చేయాల్సింది యూనివర్సిటీలను, రైట్.
ఇప్పుడు ప్రభుత్వం మీద పరాన్నజీవులుగా బతుకుతున్నారండి. Exactly. యూనివర్సిటీస్ అన్ని కూడా Point. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కదా, విద్యారంగం కోసం కేటాయించి నిధులు వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళ హాస్టల్లో మేపుతున్నారు. అంటే ఒకవేళ ప్రభుత్వ నిధుల మీద పరాన్నజీవులుగా బతుకుతూ ఏ ప్రభుత్వం అయితే ఇస్తోందో, అంటే వీళ్ళు పాలు పోసి పెంచితే పాము కాటేసే దానికి ఉదాహరణ అండి వీళ్ళంతా. సో మనం వాళ్ళని పెంచి వాళ్ళని చదువుకోవడానికి అవకాశం ఇస్తే ఒక కొద్ది గ్రూపు, అంటే ఒక మైనారిటీ గ్రూప్, మైనారిటీ అంటే సంఖ్యాపరంగా ఈ మైనారిటీ నిజానికి విశ్వవిద్యాలయానికి చదువుకోవడానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఆ 2 ఏళ్ళో 3 ఏళ్ళలో ఉండే ఆ కోర్స్ ఏదో పూర్తి చేసుకొని వారికి ఏదో కెరీర్ లక్ష్యాలు ఉంటాయి, ఉద్యోగ లక్ష్యాలు ఏవో ఉంటాయి. వాటికి వెళ్ళాలనుకునేటువంటి 90% మందిని ఈ 10% అయినటువంటి తీవ్రవాద భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతో పరాన్నజీవులుగా బతుకుతున్నటువంటి వీళ్ళు, ఈ చీడ పురుగులు వీళ్ళు నాశనం చేస్తున్నాయని వాళ్ళని కూడా చదువుకోనివ్వట్లేదు. ఆ 90% దాంట్లో పేదలు ఉంటారు, త్వరగా బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటే తప్పించి వాళ్ళ కుటుంబాలు గడవని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ కూడా పాడు చేస్తున్నారు. క్లాసులకు వెళ్ళనివ్వరు, పాఠాలు విననివ్వరు, ఎదగనివ్వరు. వీళ్ళకేది ఒక పార్టీ అండ ఉంటుంది. ఆ పార్టీ తర్వాత వీళ్ళని తీసుకెళ్లి సెక్రటరీలు గారో చేస్తూ చాలా మంది చూసాం కదా, జేఎన్యూ నుంచి వచ్చి పార్టీలో పై స్థాయి దాకా, జనరల్ సెక్రటరీ స్థాయి దాకా ఎదిగిన నాయకులు చూసాం. వీళ్ళు ఈ 10 మందికి ఎక్కడొక్కడ వాళ్ళకి భోజనం పెట్టే పార్టీ ఉంటుంది, వారికి జీతాలు ఇచ్చే పార్టీలు ఉంటాయి, వారికి ఇచ్చేటువంటి విదేశీ శక్తులు కూడా ఉండవచ్చు. కానీ మిగతా 90 మంది యూనివర్సిటీలో 90% యూనివర్సిటీలో ఉండే విద్యార్థులందరూ కూడా సొంత డబ్బులతో చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు తొందరగా వెళ్ళి ఆ తల్లిదండ్రులకి ఆర్థికంగా సహాయపడటానికి ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాల్సిన అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి ఒక 90% విద్యార్థుల్ని, ఒక 10% విద్యార్థులు తీవ్రవాద విద్యార్థులు వారి భవిష్యత్తును పాడు చేయటం అనేటువంటి దాన్ని ఈ దేశం అంగీకరించదు అనేటువంటి ఇదేదైతే ఉందో, నినాదం ఏదైతే ఉంది, ఆ 90% మంది విద్యార్థులు ఏకం అవ్వాలండి. మాకు చదువులు ముఖ్యం, మీ భావజాలాలు ముఖ్యం కాదు. మేము ఇక్కడికి వచ్చింది చదువుకోవటానికి, మేము చదువుకోవటం కోసమే కష్టపడతాం, చదువుకుంటాం. మీ వల్ల మా చదువులు పోతున్నాయి అనేటువంటి ఆ మిగతా వాళ్ళు మేల్కోవాల్సిన అవసరం వచ్చింది. సరే, ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఉమర్ గురించి, ఇమాం గురించి వాదనలు కొంతవరకు నడుస్తుంది, ఒక గ్యాంగ్ వాదనలు నడిపించేసింది. బట్ ఇట్లాంటి వాళ్లకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద లేదంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద బెయిల్స్ ఇస్తే దేశం సర్వనాశనం అవుతుంది. దేశం మొత్తం కూడా, అంటే నన్ను అడిగితే బాంబులే వేయాల్సినటువంటి అవసరం లేదు, ఉపా చట్టం కింద బాంబులే వేయాల్సినటువంటి అవసరం లేదు, మాట కూడా సరిపోతుంది. దేశ వ్యతిరేక విధానానికి పాల్పడుతూ ఒక మాట మాట్లాడినా కానీ ఖచ్చితంగా శిక్షార్హులే. దట్ ఈస్ కాల్ అన్లాఫుల్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్. సో అది సెక్షన్ 15 కూడా అదే చెప్తోంది. ఇది విద్యార్థులకు తెలవాలి. ఎవడో వచ్చి మైండ్ వాష్ చేస్తే దానికి లోన్ అయ్యేటువంటి పరిస్థితులు ఉండకూడదు అన్నది. ఇంకొకటి, ప్రభుత్వాలు కూడా ఇనిషియేట్ తీసుకోవాలి, యూనివర్సిటీలు కూడా ఇనిషియేట్ తీసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే భారతదేశంలో నడవదు అన్నది ఈరోజు దేశం మొత్తం కూడా ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది కదా. తప్పకుండా అండి. ఇప్పుడు స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ఇచ్చింది, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కూడా రాజ్యాంగం ఇచ్చింది. కానీ అక్కడే కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి, నువ్వు అడ్డగోలుగా చేయడానికి వీల్లేదు. ఈ రాజ్యాంగం గురించి మనం అందరికి నాయకుడు ఈ విషయం కూడా చెప్పాలి. స్వేచ్ఛ అనే దానికి కూడా పరిమితులు ఉన్నాయి. అడ్డగోలు స్వేచ్ఛ అనేటువంటిది రాజ్యాంగం అంగీకరించలేదనే విషయం కూడా చెప్పాలి వీళ్ళకి. రాజ్యాంగబద్ధంగా ఏమైనా చేయవచ్చండి దేశంలో, అది దాటిన తర్వాత ఉండే శిక్ష మాత్రం తీవ్రంగా ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు ఉండటానికి వీల్లేదు. ఈ విషయం బయట నుంచి జరగాలి, అంతర్గతంగా కూడా రావాలండి. విశ్వవిద్యాలయాల్లో ఉన్న విద్యార్థులు కూడా ఎవరైతే మౌనంగా ఎంతకాలం భరిస్తున్నారో వారు కూడా నోరు విప్పాల్సినటువంటి సమయం వచ్చిందండి. ఎంతకాలం మేము భరించాలి మిమ్మల్ని? ఎంతకాలం మీరు చెప్పినట్టు క్లాసులు బాయ్కాట్ చేయమంటే చేయాలి? ఎంతకాలం హాస్టల్స్ మూసేస్తామంటే మూసేయించాలి? లైబ్రరీ ఉండదు, ఏముండదు. నేను చదువుకుందామని లైబ్రరీకి వెళ్ళేసరికి ఈ ఉగ్రవాదులంతా వచ్చి అడ్డంగా కూర్చొని అందరిని బయటికి పంపించే, హాస్టల్స్ పంపించే ఎన్నడైనా నినాదాలేనా? విధానం ఏమి ఉండదా? కేవలం లైట్లు ఉన్నాయి, ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి, క్యాంపస్ అంతా విశాలమైన క్యాంపస్ నిర్మాణం అయింది కాబట్టి ఆ గార్డెన్స్లో కూర్చొని ఏమిటి చేసేస్తున్నది? వారి వల్ల దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు ఈ విద్యార్థులు, జైల్లో ఉన్న విద్యార్థుల వల్ల, విద్యార్థుల నాయకులు అంటున్నారు వాళ్ళ వల్ల ఏమైనా దేశానికి? మీరు లైబ్రరీ అన్న పదం అన్నారు కాబట్టి నాకు ఒక పాయింట్ గుర్తొస్తుంది. ఇదే JNUలో
మొన్న జరిగినటువంటి విషయం, రీసెంట్ ఒక 5-6 నెలల కింద జరిగినటువంటి విషయం ఏంటంటే, అంటే వీళ్ళు ఎంత ప్రీ ప్లాన్డ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో 2020లో అటాక్స్ టైంలో కూడా ప్రీ ప్లాన్డ్ అటాక్స్ చేసిండ్రు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మొన్న లైబ్రరీలో ఒక 4-5 నెలల కింద నేను చదివాను, కొన్ని నేషనల్ పేపర్ ఆర్టికల్స్ చదివాను. లైబ్రరీకి వెళ్ళేటువంటి దగ్గర బయోమెట్రిక్ లో ఫేస్ రికగ్నైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ధ్వంసం చేసిండ్రు కొంతమంది లెఫ్ట్ స్టూడెంట్స్. లెఫ్ట్ అనొద్దు, అల్ట్రా లెఫ్ట్ అనాలి. సో వీళ్ళంతా ఒక సంఘ విద్రోహ కార్యక్రమాలకు ముందు నుంచే ప్రిపేర్డ్ అయి ఉన్నారు. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారో తెలియకూడదు అని ముందు నుంచే బయట నుంచి కూడా కొంతమంది వచ్చేటువంటి అవకాశం ఉండి అక్కడ ఉన్నటువంటి బయోమెట్రిక్స్ మొత్తం కూడా ధ్వంసం చేశారు జేఎన్యూలో. సో ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగింది. వీళ్ళకి విధ్వంసపు ఆలోచన, విషపూరిత ఆలోచన, కుట్ర ధోరణి వాళ్ళ మనసులో ఉందండి. ఎగ్జాక్ట్లీ. అందుకే మీరు చూడండి, ఎక్కడా కూడా సీసీ కెమెరాలను ఒప్పుకోరు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ అంటే పాయింట్. ఏది కూడా వాళ్ళు చేసేది ఫిల్మ్ మీదకి ఎక్కుతుందేమో అనేటువంటి భయం ఉంది, దొరుకుతామనే భయం ఉంది. కాబట్టి దేశం రక్షణ కోసం వీళ్ళకి అవకాశం ఇవ్వాలి కానీ సరిహద్దుల్లోకి వెళ్ళి శత్రువులను ఆహ్వానించగలిగినంత దుర్మార్గులండి వీళ్ళు, ఈ విద్యార్థి నాయకులు అనేటువంటి వాళ్ళు. సో ఎప్పటితో అయినా చేతులు కలపగలరు. జాతికి వ్యతిరేకంగా విదేశీ శక్తులతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు అంటే వీరు ఎంత అడవుల్లో ఉన్న వాళ్ళకన్నా తీవ్రవాదులండి వీళ్ళు. ఎగ్జాక్ట్లీ. అడవుల్లో ఉన్న వాళ్ళకన్నా ప్రమాదకారులు వీళ్ళు. సో అడవుల్లో ఉన్న వాళ్ళని బయటికి తెప్పించినట్టు వీళ్ళని విశ్వవిద్యాలయాలకి బయటికి పంపాలండి. సో బయటికి పంపి వీళ్ళకి సంస్కరణ కేంద్రాల్లో చేర్చి వాళ్ళ బుర్రల్ని కనుక బాగు చేయకపోతే ఇదే భావజాలంలో వాళ్ళు నాశనం అవుతారు. దేశాన్ని వాళ్ళతో పాటు ఉన్న స్టూడెంట్స్ని నాశనం చేస్తారు, విశ్వవిద్యాలయాలు నాశనం చేస్తారు, దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తారు. వీళ్ళ మీద ఎప్పటికప్పుడు చర్యలు కనుక ఉండాలి, నిఘా ఉండాల్సిందే. ఎప్పుడన్నా అవసరమైతే తీసుకెళ్లి బంధించాల్సిందే, సరే. ఇక్కడ పెద్ద చేంజ్ ఓవర్ ఏం కనిపిస్తలేదు నాకు. ఆ రోజు పెహల్గాం అటాక్ దగ్గర వాళ్ళు ఆడబిడ్డల సింధూరాన్ని దుడిచి కళ్ళ ముందే భర్తల్ని చంపేస్తున్నప్పుడు పోయి మోడీకి చెప్పుకోపో అని ఎంత గర్వంగా, ఎంత దౌర్భాగ్యంగా మోడీని విమర్శిస్తూ మాట్లాడారో. మోడీ తెర ఖూన్ పియింగే అని చెప్పేసి కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు మాట్లాడారు. మన దేశంలో ఉండి, మన దేశ యూనివర్సిటీలో చదువుకుంటూ, మన దేశ పౌరసత్వంగా ఉండి మోడీ అమిత్ షాల సమాధి కడతాం అన్నది కూడా ఈక్వల్ గా సేమ్ ఉగ్రవాద కామెంట్సే కనిపిస్తున్నాయి. ఇలాంటి ఉగ్రవాదుల్ని ఏరిపారేయాలి ఈ విశ్వవిద్యాలయాల్లోంచి. తప్పనిసరిగా అండి, ఏరిపారేయాలి. మనం ఎక్కడైనా విషపాములు ఉంటే చంపేస్తాం, విష పురుగులు ఉంటే చంపేస్తాం. అది ఎందుకని? పలువురు భద్రత కోసం. ఇప్పుడు ఎందుకు వీధి కుక్కల మీద సుప్రీంకోర్టు అంతగా స్పందిస్తోంది? ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాయి, ఇష్టం వచ్చినట్టు కరుస్తున్నాయనే కదా. వీధి కుక్కలు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టండి అనేటువంటిది. ఆ వీధి కుక్కలు చేసే పనులకి ఈ విద్యార్థి నాయకులు చేసే పనులకి తేడా ఏముంది? వాళ్ళు చేస్తుంది కూడా అడ్డగోలుగా వాగటం, అడ్డగోలుగా అరవటం, అడ్డగోలుగా ఎవరినైనా కరవటం, అదే కదా చేస్తున్నారు. సో సుప్రీంకోర్టు వీధి కుక్కల విషయంలో అంత జాగ్రత్త పడి వాటన్నిటికీ ఎక్కడో షెల్టర్ హోమ్స్ లో పెట్టండి అని తీర్పిచ్చింది కదా. వీళ్ళకు కూడా అలా ఇవ్వాలండి. ఈ దేశ వ్యతిరేక శక్తులన్నింటినీ కూడా తీసుకెళ్లి ఎక్కడో ఒకటి దౌర్భాగ్యంగా వాళ్ళ ఫ్రీడమ్ మాట్లాడుతున్నారని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ పెద్ద నాయకులు మాట్లాడుతున్నారు. అంతకన్నా దౌర్భాగ్యం కోట్లేదు దేశంలో. కుక్కలకు ఫ్రీడమ్ లేదా? వీధుల వెంట తిరిగే మనకన్నా ముందు వచ్చాయి పరిణామ క్రమంలో కుక్కలు మనుషుల కన్నా. దేశం విషయానికి వచ్చేసరికి పార్టీలకు అతీతంగా అందరు ఏకం కావాలి. ఈడ కాంగ్రెస్, ఈడ బీజేపీ పనికిరాదు. అదే దౌర్భాగ్యం ఈ దేశంలో. దేశంలో రాజకీయ విభేదాలు ఉండవచ్చు కానీ ఇలాంటి విషయాలు ఏకం కావాలి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ దుగ్గరావు గారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మొత్తానికి గతంలో భారత్ కో తుకుడా తుకుడా కరేంగే అని మాట్లాడినటువంటి ఆ తుకుడే బ్యాచే ఈరోజు జేఎన్యూలో ఆ ఇద్దరు దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి గతంలో 2020లో అల్లర్లకు పాల్పడి భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళకు బెయిల్ రాకుండా ఉంటే ఈరోజు ఆ తుకుడే బ్యాచ్ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి తుకుడే బ్యాచ్కు తుకుడా కర్నాయ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. జై హింద్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.